నిర్బంధాలు, అరెస్టులు బీఆర్ఎస్ పార్టీకి కొత్తేమీ కాదని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. అయినా శాంతియుతంగానే పోరాటాలు చేస్తామని వెల్లడించారు. శరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ సమావేశానికి పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని బోయిన్పల్లిలోని నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న గాంధీ ఇంటికి సమావేశం కోసం బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఆంక్షలు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయని, ప్రజాపాలన అంటే నిర్బంధాల అని ప్రశ్నించారు మల్లారెడ్డి. ఏదో సామాన్యంగా ఛాలెంజ్ చేసుకుంటారు, నేను నీ ఇంటికి వస్తాను, నా ఇంటికి వస్తామని. కానీ విచ్చలవిడిగా ఒక తరఫు నుంచి కౌశిక్ రెడ్డి గారినేమో హౌస్ అరెస్ట్ చేసిండ్రు, గాంధీ గారినేమో ఓపెన్ విడిచిపెట్టిండ్రు. 15 కార్లల్లో ఒక పైల్వాన్లు, దాదాలు విచ్చలవిడిగా నడి రోడ్డు మీద సిటీలో వాళ్ళ కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తుంటే పోలీస్ ఏం చేస్తున్నది, ఎవరేం చేస్తున్నారు, ల్యాండ్ ఆర్డర్ ఏమవుతుంది, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. నిన్న ప్రజలంతా ఆ కాలనీవాసులు కానీ ఆ రోడ్ల మీద కానీ అంత వందల మందిని వేసుకొని వచ్చి గాంధీ గారు అక్కడ ఒక ఎమ్మెల్యే మీదకి వస్తుంటే పోలీస్ ఆపాలి కదా, ముందే అరెస్ట్ చేయాలి కదా. ఒక ఎమ్మెల్యే మీద, ఒక ప్రజాప్రతినిధి మీద ఇంత దౌర్జన్యం సిటీలో కూడా జరుగుతుంటే ఎట్లా ప్రజాస్వామ్యం? అంత సెలబడ్డాక ఎక్కడిదక్కడ అయినాక మా అందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేసి ఇళ్ళలో కూర్చొని పెట్టారు, మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తారు. ఎందుకు ఇదంతా రచన?